ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఇది స్థలము లేదా గృహము. ఎందుకంటే మీకు అర్థమవటం కోసం ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా క్లియర్గా స్థలానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, వ్యాపార సంస్థలకి సంబంధించి అయినా సరే ఏ డైరెక్షన్ ఎలా ఉంటుందనేది మీకు అర్థమవటం కోసం మ్యాప్లో చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. మరలా ఈ గృహానికి లేదా స్థలానికి సంబంధించి దక్షిణ భాగంలో ఉన్నటువంటి స్థలము కానీ గృహము కానీ కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి స్థలము కానీ గృహము కానీ కొని ఈ గృహానికి కనుక టచ్ చేస్తే ఆ నుంచే పని అయితే మీరు దక్షిణ భాగంలో స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కొనకూడదు. అది ఒక నియమం.